త్వరలోనే హిందీలో కూడా టీజర్ విడుదల చేస్తారట. బాలీవుడ్ ను ఏలే రారాజు రామ్ చరణే కావాలంటే కాస్త ఆలోచించుకొని దిగాలి మరి. అందుకే అక్కడ మరో రేంజ్ లో దిగబోతున్నాడట. ఇక ఈ శ్రీరామనవమికి మొదలైంది, మళ్ళీ వచ్చే శ్రీరామనవమి దాకా పెద్ద ఆడావిడి మామూలుగా ఉండదు. పండగకి ఏదో ఓ ఈడియోనో పాటనో లుక్కో ఏదో ఒకటి విడుదల చేస్తా తెగ ఊరించబోతున్నాడు బుచ్చిబాబు. ఎవ్వరూ ఊహించని రేంజ్ లో అంచనాల్ని పెంచేస్తారనటంలో ఎట్లాంటి సందేహం లేదు. అసలు రంగస్థలం తర్వాత రామ్ చరణ్ ని మళ్ళీ మాస్ అవతారంలో చూడాలని ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి కోరుకుంటున్నారు. అది ఎన్నాళ్ళకు తీరింది. పెద్ద సినిమాతో మాస్ ఆడియన్స్ మతిపోతుంది. అన్నింటికి మించి ఏఆర్ రెహమాన్ ఏటి చేస్తాడో ఏటి కొడతాడో అనుకున్నారు చాలా మంది. కానీ చూసారుగా, రెహమానే దుల్లగొట్టాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సుర్రు సుమ్మైపోయింది. టీజర్ లో మ్యూజిక్కే ఇట్టా ఉందంటే సినిమాలో పాటలు ఇంకే రేంజ్ లో ఉంటాయో ఆలోచించుకోండి. పెద్ద సినిమాతో రెహమాన్ పేరు కూడా మరోసారి ప్రపంచమంతా మారిమోగిపోతుంది. పక్కా రాసి పెట్టుకోండి. ఇన్నాళ్ళు ఆ తమను డప్పుల మూతకు తెలుగు ఆడియన్స్ చెవులు సిల్లులు పడ్డాయి. ఈసారి రెహమాన్ మ్యూజిక్ తో కాస్త కొత్తగా అనిపించింది చాలా మందికి. ఇప్పటికే 2 ముఖ్యమైన షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది.